మామిడి మండలు ఉంటాయి కదండి. మామిడి మండలు లేవనుకుంటా విడిగా. జాకెట్ మొక్క ఇదేనమ్మా కలిసానికి సుధా కలిసానికంట అమ్మాయికి రేట్ అయితేనే బాగుంటుంది. ఉంచలేదా ఏమన్నాండి మనము పూలు కట్టాలి కదా ఉత్సవాలకి. మామూలుగానా చామంతులు ఉన్నాయి, గులాబీలు ఉన్నాయి, ఆకులు కూడా ఉండాలి. తమలపాకులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఏమేం కావాలి ఇంకా? కొన్ని ఇది అన్నమాట చామంతులా? అయ్యో నీ పక్కన చామంతులు ఉన్నాయి చూడండి అండి. కూడా కావాలి. కనకాంబరాలు విడిగా ఉండాలంటే చూసావా? అవి కూడా మయాన్ని కట్టచ్చు. కనకాంబరాలు కొద్దిగా ఫ్రిడ్జ్లో ఉన్నాయి చూడు. ఉంచింది కొద్దిగా చిన్నది. ఇవ్వండి ఆంటీ. మాల ఉంది కదా ఇంకాను పాలవాళ్ళకి అంత చుట్టూ అయిపోయారు కొని. ఇంకా బాగానే వేసాం, ఇంకా అందరికి ఇద్దామని ఉంచినట్టున్నారు. ఈ మాలేగా మొత్తం కట్టేశారా? విడిపూలు ఉండాలి కదా, కొద్దిగా ఉంచావు కదమ్మే కవర్లో. ఈ కాదు కనకాంబరాలు కూడా కొద్దిగా ఉంచింది. ఒకసారి ఓపెన్ చేసి చెట్లు ఏమాకు మామిడాక మామిడాకులు వస్తున్నాయా? తమలపాకులు కలిసి జాకెట్ మొక్క ఇదేనా? పాత పాత పుట్టు అక్క ఆ క్లాత్ అంటాడు. కొబ్బరికాయ పెట్టమండి. అక్కడ ఉండే చూడమ్మా కొబ్బరికాయ మీ దగ్గర. వెళ్ళింది చెంబులాగా ఇచ్చేయాలి. వస్తారు పూజ నాకు ఇక్కడ దింపేసేది కాదు వాళ్ళు వస్తే కానీ చెప్తాను. ఎవరు పెట్టారు అసలు ఈ వీడియో? ఎవరు పెట్టారా? నేను పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి
పసుపు ఇంకా కొంచెం ఇమ్మంటారా? అక్కర్లేదు సార్. టవల్ పడుతుంది. ఏం చెప్తాను మావ కడతాను. పప్పు పెట్టమంటారా? ఇప్పుడే కాదు వాయినాలు అనుకున్నాను. పక్కన కొంచెం పాలపాకులు ఉన్న వేరే తాగారికి కూడా చిన్న గిన్నెలో తీసి 5 నీళ్ళు వేస్తున్నారండి. 5 3 ఉంటేనేమో 4 వేయండి. 11 వేయామో 11 వేయాలి. 3 వేస్తే మయాన ఒకటి అట్లా వేసుకోవాలి. కలసానికి పొలమాల ఉందమ్మా. ఇవ్వండి. అదే అనేది పోసారు దాంట్లో. ఇప్పుడు వచ్చిన చిన్న చిన్న ముక్కలు కట్ చేయిద్దాం, లేకపోతే కత్తితోటి వీళ్ళకి ఇచ్చాము కదా ఇందాక. కత్తిరి అక్కడ ఉండాలి. పడతా నిదానం చెల్లు అమ్ములు. అదేమ్మా సరే. అయిపోయింది మరి పడుతుంది. దాంట్లో మంచి నీళ్ళు కావాలా అయ్యగారు? దీని నిండా నీళ్ళు అది అక్కర్లేదు. పక్కన అక్క కొద్ది నీళ్ళు ఇవ్వు. నేను గ్లాస్ నిండా నీళ్ళు కావాలమ్మ. అరటిపళ్ళు ఎన్ని వేసారమ్మా? ఒత్తులేసినవారు నువ్వేనా? 3 కలిపి 1గా వేశారు. ఎప్పుడు కూడా 2గా వేయాలి. ఒక్కొక్క కుందిలో 2 ఒత్తులు వేసుకోవాలి. ఒకటే ఎడిగోడు.
ఒక్కొక్కటి వాడే సందర్భాలు వేరు. అంటే 3 ఒత్తులు అయినా సరే మీరు ఎన్ని 100 ఒత్తులు కలిపినా ఏకవత్తిగా వేయకూడదు. రెండుగా విడిగా వేయాల్సింది. 2, 3, 5 అట్లా వేసుకోవాల్సింది. ఏ ఒత్తులు బయట పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ఉన్నాయి. ఆయన వండుకునేటప్పుడు కావాల్సి వస్తుంది. నీళ్ళు ఉన్నాయా దాంట్లో? పోసి వండుకునేటప్పుడు ఇదిగోండి పూలు పెట్టుకుని వీటేనా కూర్చునేది? దూరు పెట్టు, కుడివైపు. ఏంటి సాయి అగరత్తులు బయట పెట్టేసేయండి. మీరేనమ్మా దర్శించండి. పక్కన పెట్టేసుకోండి. ఓం దేవీం వాచమజనయంత దేవాం తాం విశ్వరూపాం వసవో వదంతి సానో మంత్రేష మూర్ఛం దుహానం ధేనుర్మాగస్మునుపనిష్టనైతు. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనం నవానం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. యస్సినో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళం దైవ సంసృణాపుంసం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నోపశాంతయే. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనం నవానం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. తాంబూలం పక్కన పెట్టేసి కూర్చోండి అమ్మ. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనం నవానం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం ఆచమ్య హస్తం ప్రక్షాళ్య చేయగలుగుకోండి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. చేయగలుగుకోండి. ఓం ఇదిగోండి ఇటు పక్కన పెట్టారు. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణువాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం త్రిధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. అది కూడా అటు పక్కన పెట్టేసేయండి లాస్ట్లో దాంతో పని. దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రజున్మాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మధోక్షదాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరిపూర్ణ పరిబ్రహ్మణే నమో నమః. అక్షంతల వాసన చూసి ఎడమ పక్క నుంచి వేసేసుకోండి. ఉత్తిష్టంతో భూత పిశాచాహాయ భూభారకాహాయ తేషాం అవరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేయండి. ఓం భూహోం భవహం జవహం మహహం జనహం తపహం సత్యమోం తత్సవితరవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపజ్యోతిరసోమతం బ్రహ్మ భూర్భువస్వరో మమ అనుకుని వదిలిపెట్టేసేయండి.
यजमानस्य उपात दुर्दक्षद्वारा श्रीवरमेश्वर मुद्दिशा श्रीवरमेश्वर प्रीत्यर्थं शुभे शोभने अभ्युदय मुहूर्ते श्री महाविष्णुराग्नेय प्रवर्तमानस्य ब्रह्मणादिदेवरार्थे श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलिगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे कृष्णा गोदावर्योर्मध्यदेशे स्ವಂತಿಲ್ಲೇ కదండి వసతి గృహే అనుకోండి యజమానస్య వసతి గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమాణేన స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతు మాఘమాసే కృష్ణపక్షే పంచమ్యాం వాసరः బృహస్పతివాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏమంగుణ విశేషణ విశిష్టాయాం శుభదితో శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ శ్రీమతః గోత్రం అండి శ్రీమాన్ శ్రీమతః సుభద్ర గోత్రోద్భవస్య అని పేరు సుభద్ర గోత్రోద్భవస్య శ్రీనివాసరావు నామధేయస్య ధర్మపత్ని వెంకట సుధా నామధేవత్యాః నమస్కారం చేసుకుని చెప్పమ్మా మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ నిత్య మాంగళ్య గౌరీదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ దీర్ఘ సుమంగళి యోగ్యత సిద్ధ్యర్థం మమ గృహే గౌరీదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం రెండు కదండి ఉండరాళ్ళు అట్లా ఎత్తునోములు కదా రెండు కలిపే కదా కుడుము నోము అట్ల తదియ నోము కరిష్యే అని ఉంగరం వెళ్ళి నెలలో ముంచి తీసేసేయండి 4,000 ఉంగరం వెళ్ళంటే 4,000 ఇప్పుడు దీపారాధన చేయండి అది వెలిగించండి అగరత్త పట్టుకోండి ఓ ఫ్యాన్ తీస్తే అసలు గాలి లేదుగా అక్క వెనకాల తలుపు తీపోయావు ఓం దీపారాధనం కృత్వా దీపారాధనతో 2 కుందులు వెలిగించండి దాంతో ఫస్ట్ అటు తూర్పు ఓం దీపారాధనం కృత్వా అగ్నం దూతం రణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుక్రతుం ఓం దీపారాధనం కృత్వా సాధ్యమేగాత్తి సంయుక్తం వహినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాహర భక్త్యా దీపం ప్రేష్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే ఇక్కడ ఇక్కడ ఉంది ఓం దీపారాధనం కృత్వా రెండు అక్షంతలు తీసుకుని ఆ దీపారాధన దగ్గర వేసి నమస్కారం చేసుకోండి ఓం దేవజ్యోతి దేవతాభ్యో నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాని సమర్పయామి తదంగత్వేన కలశారాధనం కృత్వా ఇలా చేపెట్టి మూత పెట్టి పట్టుకోండి ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాధృతః మూలే తత్ర స్థితా బ్రహ్మ మధ్యే మాతృగణా స్థితాః కుక్షాదు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరాః ఋగ్వేదో యజుర్వేదో సామవేదో ద్రవణః అంగైత సహితాః సర్వే కలశ అంబు సమాశ్రితాః తమలపాకులు గ్లాసులో ముంచి క్లాక్ వచ్చగా లోపలే తిప్పుతూ ఉండండి ముంచేసేయండి లోపలికి ఇప్పుడు తిప్పండి గంగే జమునే చైవ కృష్ణా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం గురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి ఇది పంచగంగా ప్రకీర్తితాః కలశోదకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష తమలపాకు బయటికి తీసి అన్నిటి మీద కూడా పూజా ద్రవ్యాలు అన్నిటి మీద కూడా చల్లండి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష ఇది కూడా పూలు పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష తర్వాత ఇక్కడ వినాయకుడి మీద తర్వాత కలశం మీద ఆ ఫోటో మీద ఆ తర్వాత ఇక్కడ గౌరీ తర్వాత వస్తారు ఆవిడ దేవం సంప్రోక్ష తదంగా మీరు చల్లుకోండి ఆత్మానంచ సంప్రోక్ష అదే తమలపాకు తీసుకుని ఆ వినాయకుడి మీద అలా మూత పెట్టి పట్టుకోండి ఓం అసనీతే పునరస్మాశక్షం హ్యనో దేహి భోగం జోక్ప సూర్యముచ్చరంతమన్వతే ముడయాన స్వస్తి అమృతం వై ప్రాణానాపం వాహ్వైతే సాంగం సాయుధం వాహనం సక్తే పత్నే పుత్ర పరివార సమేతం
హరిద్రాబింబే గం గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. తమలపాకు దాంట్లో పెట్టేసి 2 అక్షంతలు ఆయన మీద వేసి నమస్కారం చేసుకోండి. గం గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఇక్కడ నుంచి అక్షంతలు తీసుకుని పూజ చేస్తూ ఉండండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. నవరత్న ఖచ్చిత సింహాసనార్థం అక్షతాన్ని సమర్పయామి. తమలపాకుతో 3 సార్లుగా 3 బొట్లు నీళ్లు వేయండి ఆయన మీద. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం అగ్నిర్వసితిర్భవ ఆదిత్యాది తేజో భవ విష్ణుర్ శ్రీమాన్ భవ బ్రహ్మాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం వశుం బహుపుత్రలాభకం శత సంవత్సరం దీర్ఘమాయు. ఓం మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం అభివస్త్రాన్ శుభనిర్యాన్. ఓం మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మార్థం అక్షతాన్ని సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర సంప్రస్తాత్ ఆయుషమగ్రం ప్రథముంచ బ్రహ్మ యజ్ఞోపవీతం పరమస్తు తేజః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ని సమర్పయామి. అందులో గంధం ఉంటుంది చూడండి, ఫ్లవర్లో నేను చూడలేదు. ఆ తమలపాకుతో ఆయనకి అదే పువ్వుతో ఆయనకి రాసేసి అక్కడ పెట్టేసేయండి. ఓం గంధద్వారాం ఆదర్శం నిత్య పువ్వు అందులో పెట్టేసి ఆయన దగ్గర పెట్టేసేయండి. నిత్యపుష్టాంగరేషిణీం ఈశ్వరేకం సర్వభూతానాం తాను హోమవహే. మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చంద్రం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. పుష్పై పూజయామి. తొడిమిలు తీసి ఆయన చుట్టూతో పెడుతూ ఉండండి. పెట్టేటప్పుడు గణపతయే నమః అనుకుంటూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమ్రకేతవే నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పార్వతీప్రియనందనాయ నమః. ఓం సుబ్రహ్మణ్య సోదరాయ నమః. ఓం శివసుతాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాని సమర్పయామి. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాని సమర్పయామి. 2 అక్షంతలు ఇచ్చారు. విడిగా వచ్చినాడు, విడిగా ఎవరో రాలేదు కదా, వచ్చినాడు తర్వాత వచ్చినాడు. ఇగో నీ ఫోన్ ఎక్కడుంది చిన్నారి? దాని ఫోన్ అదిగో అబ్బమ్మ పక్కన. ఓం సాత్యం ద్రవర్తి సంయుక్తం అహినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక దివిరాహర భక్త్యా దీపం ప్రేక్షామి దేవాయ పరమాత్మనే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. ధూపమాగ్రాపయామి. ఒకసారి దీపారాధన కూడా కాల్చడానికి స్వామివారికి చూపించండి. సాధ్యం ద్రవర్తి సంయుక్తం అహినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక దివిరాహర. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం 2 అరటిపళ్ళు అందుకోండి. అందులో జండు ఉన్నాయి, అవి తీసి పక్కన పెట్టేసి తొడిని తీసి తమలపాకుతో నీళ్లు చల్లండి. ఓం ప్రోక్ష పరిశేష పండికాక్ష పండికాక్ష పండికాక్షాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అవతరార్థం కదలే ఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ నమః. ఓం అపానాయ నమః. ఓం యానాయ నమః. ఓం ఉదానాయ నమః. ఓం సమానాయ నమః. ఓం బ్రహ్మణాయ నమః. ఓం మధ్య పానీయం ఒక చొక్క నీళ్ళు వదిలిపెట్టండి. మళ్ళీ మధ్య పానీయం సమర్పయామి. అమృతా విధానమసి ఉత్తరావాసం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మీరు పెట్టిన తాంబూలాన్ని ముట్టుకోండి. అటు పక్కన ఉన్నది అది. ఇది నైవేద్యం, తాంబూలం ఇది. ఓం భోగి బలే కర్పూరే నాగవల్లిదలే యుతముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల చరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కర్పూర దివ్య నీరాజనం. చివరికి వినాయకుడికి చూపించండి.
ఓం అఘోరేభ్య అఘోరేభ్య ఘోర ఘోరధరేభ్య సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య ఓం శ్రీ మహాగణ ఎడం చేత్తో పట్టు కుడి చేత్తో అర్థండి ఆయనకి ఓం శ్రీ మహాగణాధిపతే నమః ఆనంద కర్పూర దివ్య నీరాజనం దర్శయామి. తర్వాత దాని చుట్టూ తిప్పి ఒక చుక్క నీళ్లు వదిలిపెట్టండి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. నమ పార్వతీ సుతయే హర హర మహాదేవ శంభో శంకర. అందులో ఒక పువ్వు 2 నక్షత్రాలు పట్టుకోండి. ఓం సమగస్యైకదంతస్య కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజోగణాధిపో ధూమకేతుర్గణాధ్యక్షో బాలచంద్రోగజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరం వస్కందపూర్వజః షోడశైతాని నామాని యత్పదే సుర్యోదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే సదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే లంబోదర ఏకదంతాయ విఘ్నవినాశనే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. కళ్ళకత్తుకుని వినాయకుడి దగ్గర వేసేసేయండి. శ్రీ మహాగణాధిపతే నమః. తమ పాదారవిందయో సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. మళ్ళీ 2 అక్షంతలు పట్టుకోండి. యాని కాని చ పాపాని జన్మాంధ్రపుతాని జాతాని దాని విరక్షంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాపశం భువ త్రాహిమాం నరక అద్ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారార్థం అక్షతాని సమర్పయామి. మళ్ళీ కాసిన అక్షంతలు తీసుకుని వేస్తూ ఉండండి చేసే వరకు కూడా. పునః పూజాంచ కరిష్యే ఛత్రమాచ్ఛాదయామి చామరం బీజయామి గీతం శ్రావయామి నృత్యం దర్శయామి ఆరోహయామి అశ్వనారోహయామి గజానారోహయామి సమస్త శక్తావచార భక్తావచార మంత్రోపచార శాస్త్రావచార పూజాం సమర్పయామి. ఎస్ స్మృత్యాది నవేక్యత పూజాక్రియాది శూన్యోనం సంపూర్ణాయతి సత్య వందే గణాధిపం. నమస్కారం చేసుకుని చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహన షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ. అవి తడపండి. నీళ్లు ఒక్కటే వదిలిపెట్టి అక్షంతలు చేతిలో పట్టుకోండి. సర్వం శ్రీ విఘ్నేశ్వరార్పణమస్తు. వినాయకుడి ముందు వేసేసేయండి. మహాగణాధిపతి ప్రసాదం యజమానం శిరసా గృహామి. శతమానం భవతి శతాయ పురుషసుతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. దీర్ఘసుమంగళీ భవ. తల్ల పెట్టేసుకోండి. ఇక్కడ వినాయకుడి కింద తమలపాకు ఉంది కదా, అది పట్టుకుని కొంచెం ముందుకు అలా లాగేసేయండి. ఓం యజ్ఞేన యజ్ఞమయంత దేవాహదాని ధర్మాని ప్రథమాన్యాసం దేహనాగం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం పునః పునః ఆగమనాయ చ. తదంగత్వేన పూర్వసంకల్పిత ప్రకారేణ యజమానస్య సంపూర్ణ సుమంగళీర్య సిద్ధ్యర్థం గౌరీ మాంగళ్య దేవతా పూజాంచ కరిష్యే. ఆవిడ చక్కగా 5 చోట్ల మొదలు పెట్టండి. పైన 4 వైపులా 4. విడుపులు కాడలు తీసేవాళ్ళు అమ్మ పూజ చేసుకుంటారు. అష్టోత్తరం కాడలు తీసి పెట్టారమ్మా. తమలపాకు తీసుకుని ఇందాక వినాయకుడి మీద ఎలా మూత పెట్టి పట్టుకున్నారో అలాగే. ఓం అతునీతే పునరస్మాశక్షమిహనో దేహి భగం జోత్ప సూర్యముచ్చరంతమన్మదే ముడయాన స్వస్తి అమృతం వై ప్రాణానాముపాహ్వయతే. ఓం గౌరీమిమాయ సలిలాని దక్షత్యేకపదే ద్విపదే సా చతుష్పదే అష్టాపదే నవపదే బభూభుషి సహస్రాక్షర వరమే వ్యామన్ను సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్రే పుత్రవరవారసమేతం మాంగళ్య మండపస్థాన స్థిత మధ్యభాగే కలశస్య ముఖే మాంగళ్య గౌరీ దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. తమలపాకుల గ్లాసులో పెట్టి 2 అక్షంతలు ఆవిడ మీద వేసి అమ్మవారు వచ్చి అక్కడ కూర్చున్నట్టుగా మనసులో భావన చేసుకుని నమస్కారం చేసుకోండి. కళ్ళు మూసుకుని
गौरी देवतामावाहयामि स्थापयामि पूजयामि अक्षंतलతో పూజ చేస్తూ ఉండండి ओम गौरीमि मायसलिलानि दक्षत्येकपदे द्विपदे सा चतुष्पदे अष्टापदे नवपदे बभूषि सहस्राक्षरा परमे व्यामन्नो सांगम जायतं दवाहनं दशक्ते पत्रे पुत्रवर गौरी देवतामावाहयामि ध्यायामि ध्यानं समर्पयामि अक्षंतलతో పూజ చేస్తూ ఉండండి आवाहयामि आवाहनं समर्पयामि यासावत्माहसनस्ता विपुलकटितटे पद्मपत्रा यदाक्षी गंभीरावर्तनावितन भरणमित शुभ्रवस्त्रोत्तरीयाः लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिगणखचितैः स्नापिताः मकुम्भैः नित्यं सा पद्महस्ता मम वसुगृह सर्वमाङ्गल्ययुक्ताम् ओम मांगल्यगौरी देवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि लक्ष्मीं घेवमुद्राजतनयं श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुराम् ओम मांगल्यगौरी देवताभ्यो नमः आवाहयामि आवाहनं समर्पयामि श्रीमन्मन्दकटाक्षलब्धवहद् ब्रह्मेन्द्र गंगाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं तरसितां वन्दे मुकुन्द प्रियाम् ओम मांगल्यगौरी देवताभ्यो नमः आसनं समर्पयामि हस्तयोः तमलपोकతో 3 సార్లుగా 3 చుక్కలు నీళ్లు వేయండి పాదయోః पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि ओम अपोहिष्टामय भुवः तान ऊर्जे ददातन महेरणाय चक्षसे यो वस्यवत मोरसः तस्य भाजे देहनः उशतीरव मातरः तस्मारङ्गमाभवो यस्य क्षयाय जन्मधा आपो जनयथा जनः ओम मांगल्यगौरी देवताभ्यो नमः शुद्धोदक स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध मళ్ళీ ఒక్క చుక్క నీళ్లు వదిలిపెట్టండి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి మళ్ళీ అక్షంతలు పట్టుకోండి ఓం శ్రీ మాంగళ్యగౌరీ దేవతాభ్యో నమః ఓం అభివస్త్రాన్ శుభశనేర్యాన్ మాంగళ్యగౌరీ దేవతాభ్యో నమః మధుపర్కం సమర్పయామి అక్షంతలతో పూజ చేస్తూ ఓం गंधद्वारां दुरादर्शां नित्यपुष्टाङ्गरेशिनीं ईश्वरेकं सर्वभूतानां तामे होपपय श्रियं मांगल्यगौरी देवताभ्यो नमः गंधं राసుకుని ఆవిడకి రాసి అక్కడ పెట్టండి मांगल्यगौरी देवताभ्यो नमः दिव्यश्री चंदनं समर्पयामि छन्दस्यो परिशुद्ध आचमनीयं समर्पयामि पुष्पै पूजयामि పూల దగ్గర పెట్టుకోండి మొత్తం బల్లెం దగ్గర పెట్టుకొని गौरी नमः अंटू చుట్టూతా కలసం చుట్టూతా మొత్తం కూడా అలంకారం చేస్తూ ఉండండి అష్టోత్తరం చెప్తాను అంటే 108 నామాలు వస్తాయి ఓం గౌర్యై నమః ఓం గణేశ జనన్యై నమః ఓం గిరిరాజ సంభవాయై నమః ఓం గుహాంబికాయై నమః ఓం జగన్మాత్రే నమః ఓం గంగాధర కుటుంబిన్యై నమః ఓం వీరభద్ర శ్రశువే నమః ఓం విశ్వవ్యాపిన్యై నమః ओम विश्वरूपिण्यै नमः ओम अष्टमूर्तात्मिकायै नमः ओम कष्टदारिद्र्य समन्यै नमः ओम शिवायै नमः ओम शाम्भव्यै नमः ओम शांकर्यै नमः ओम बालायै नमः ओम भवान्यै नमः ओम भद्रदायिन्यै नमः ओम मांगल्यदायिन्यै नमः ओम सर्वमंगलायै नमः ओम मंजुभाषिण्यै नमः ओम महेश्वर्यै नमः ओम महामायायै नमः ओम मंत्र आराध्यै नमः ओम महाबलायै नमः ओम हेमाद्रिजायै नमः ओम हेमवत्यै नमः ओम पार्वत्यै नमः ओम पापनाशिन्यै नमः ओम नारायणांशजायै नमः ओम नित्यायै नमः ओम निरीशायै नमः ओम निर्मलायै नमः ओम अंबिकायै नमः ओम मृडान्यै नमः ओम मुनिसंसेव्यायै नमः ओम मानिन्यै नमः ओम मेनकात्मजायै नमः ओम कुमार्यै नमः ओम कन्यकायै नमः ओम दुर्गायै नमः ओम कलिदोषनिषूदिन्यै नमः ओम कात्यायिन्यै नमः ओम कृपापूर्णायै नमः ओम कल्याण्यै नमः ओम कमलार्चितायै नमः ओम सत्यै नमः ओम सर्वमयै नमः ओम सौभाग्यदायै नमः ओम सरस्वत्यै नमः ओम अमलायै नमः ओम अमृतेश्वर्यै नमः ओम अमरसंसेव्यायै नमः ओम अन्नपूर्णायै नमः ओम अखिलागम संस्तुत्यायै नमः ओम बाल्याराहित भूतेशायै नमः ओम भानुकोटि समज्जुतये नमः ओम हिरण्मयायै नमः ओम परायै नमः ओम सूक्ष्मायै नमः
ఓం హరిద్రా కుంకుమ ఆరాధ్యై నమః. ఓం సర్వకాల సుమంగళ్యై నమః. పసుపు తీసుకుని పసుపుతో పూజ చేస్తూ ఉన్నాను, కొద్ది కొద్దిగా వేస్తూ ఉన్నాను దీని మీద. ఆ తర్వాత కుంకుమ. పసుపు విడిగా ఉన్నట్టు ఇందులో విడిగా ఉన్నట్టు తెప్పించాను ఇందాక. ఇలా కుంకుమతో చేస్తూ ఉన్నాను. ఓం హరిద్రా కుంకుమ ఆరాధ్యై నమః. ఓం సర్వకాల సమంగళ్యై నమః. ఓం సర్వభోగప్రదాయై నమః. ఓం సామశిఖాయై నమః. ఓం వేదాంత లక్షణాయై నమః. ఓం కర్మబ్రహ్మణ్యై నమః. ఓం కామకరణాయై నమః. ఓం కాంక్షిత్. ఇదిగోండి కుంకుమ అది తీసేసుకొని పోవాలి, ఇది తీసుకోండి తేలిగ్గా ఉంది మీకు. ఓం కర్మ బ్రహ్మమయై నమః. ఓం కామకరణాయై నమః. కష్టపడి చూసుకోవాలి. ఓం కామకరణాయై నమః. ఓం కాంక్షితార్థదాయై నమః. ఓం చంద్రార్కాయుధ తాటాంకాయై నమః. ఓం చిదంబర శరీరిణ్యై నమః. ఓం చక్రవాసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం కామేశ్వరవత్న్యై నమః. ఓం కమలాయై నమః. ఓం మార్కండేయ వరప్రదాయై నమః. ఓం పుత్రపౌత్ర వరప్రదాయై నమః. ఓం పుణ్యాయై నమః. ఓం పురుషార్థప్రదాయిన్యై నమః. ఓం సత్యధర్మరతాయై నమః. ఓం సర్వసాక్షిణ్యై నమః. ఓం శశాంకరూపిణ్యై నమః. ఓం శ్యామలాయై నమః. ఓం బగళాయై నమః. ఓం చండాయై నమః. ఓం మాతృకాయై నమః. ఓం భగమాలిన్యై నమః. ఓం శూలిన్యై నమః. ఓం విరజాయై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం రిచ్చంగిరాంబికాయై నమః. ఓం ఆర్యాయై నమః. ఓం దాక్షాయణ్యై నమః. ఓం దీక్షాయై నమః. ఓం శివాభిదానాయై నమః. ఓం శ్రీ విద్యాయై నమః. ఓం ప్రణవార్థ స్వరూపిణ్యై నమః. ఓం హ్రీంకార్యై నమః. ఓం నాదరూపిణ్యై నమః. ఓం త్రిపురాయై నమః. ఓం త్రిగుణాయై నమః. ఓం ఈశ్వర్యై నమః. ఓం సుందర్యై నమః. ఓం సర్వగౌర్యై నమః. ఓం షోడశాక్షర దేవతాయై నమః. తదంగాత్మైన లక్ష్మీ అష్టోత్తర రత్నామావళి చేస్తూ ఉండండి అమ్మ. ఓం అంటున్నారా గౌరీ అయి నమః అని. ఓం ప్రకృతే నమః. ఓం వికృతే నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతైద ప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం సుజయై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయాయై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం క్రోధసంభవాయై నమః. ఓం అనుగ్రహపరాయై నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రీయై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదరాంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్యై నమః. ఓం శ్రద్ధయై నమః. ఓం శ్రేణ సౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం రూపవేష్మగతానందాయై నమః.
ఓం వరలక్ష్మ్యై నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాదేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం ప్రసన్నాక్ష్యై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవ నివారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం వరలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ దేవతాభ్యో నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాని సమర్పయామి. నక్షత్రాల చోట్ల కూడా అమ్మవారి మీద కలశం మీద ఫోటో మీద వేసి నమస్కారం చేసుకోండి. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాని సమర్పయామి. ధూపం ఓం మనస్పచ్చోర్భవర్దివ్యై నానా గంధసుగంధితాః అగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగుహ్యతాం. ఓం మాంగళ్యగౌరీ దేవతాభ్యో నమః ధూపమాగ్రాపయామి. దీపారాధన కూడా అమ్మవారికి చూపించండి. సాధ్యం ద్రవర్తి సంయుక్తం మహినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోకితిమిరాహర భక్త్యా దీపం ప్రేచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఓం మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం కొబ్బరికాయ ఒకటి తీసుకోండి, తీసుకుని కొట్టేసేయండి. గిన్నె రాడ్డు ఏం కావాలి బుజ్జి? కొబ్బరికాయ కొట్టడానికి ఒక రాయను రోటాయ మా బాబాయ్ దుడ్డు మా బాబాయ్ దుడ్డు కొట్టుకుంటా నీళ్ళు చల్లండి. ఉన్నాయి 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 ఇక్కడే ఉన్నాయి. ఓం భూర్భువస్వహత్సవితృవరేణ్యం భర్గో దేవచతే మహీదిగజన ప్రచోదయాదుర్తంతో సత్యేన ప్రశంసామి. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః అవసరార్థం నారికేల సకలాన్ నివేదయామి. ఓం ప్రాణాయ నమః ఓం అపానాయ నమః ఓం యానాయ బ్రహ్మణ మధ్య మధ్య పాని మళ్ళీ ఒకసారి నీళ్లు చల్లండి. మధ్య మధ్య పాని సమర్పయామి. మృధాపిదనం ఉత్తరబోధనం సమర్పయామి. హస్తప్రక్షాళయామి పాదప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒకసారి తాంబూలాన్ని ముట్టుకోండి. పూగి ఫలేశ కర్పూరే నాగబలిదలేరుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతాం. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః తాంబూలం సమర్పయామి. తాంబూల శరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇక్కడి నుంచి కదమ్మ అక్షంతలు పట్టుకోండి.
ముందుగా ఉండ్రాళ్ళ తద్ది కథ. ఎప్పుడు కూడా వేయాలండి అమ్మా ఇప్పుడేనమ్మా, ఇప్పుడే అక్షంతలు చేతితో పట్టు. పట్టుకుంటున్నారు అమ్మా తోరం తీసుకొచ్చి ఇవ్వండి. ఇప్పుడు 11 తర్వాత అవి మీ దగ్గరగా అందుబాటులో పెట్టుకోండి. తోరం మూడేసిన తర్వాత అక్షంతలు వేసుకోండి. అది నీదైతే ఇది ఇదిగో 2 ముళ్ళు ఉన్నాయి, 3 ఉన్నాయి, 2 వేసుకోండి. నిదానంగా శాంతంగా వేసుకోండి. ఇక్కడే తోడియాలు ఉన్నాయి కవర్లో. చేతిలో ఉన్న అక్షంతలు ఇందులో పెట్టుకోండి. ఉండ్రాళ్ళ తద్ది కథ. అనగనగా ఒక రాజుగారికి అనేక మంది భార్యలు ఉన్నారట. మా ఊ కొడుతూ ఉండాలి, వాళ్ళందరితో మనకు అక్కర్లా, మీరు ఊ కొట్టాలి. మిగతా వాళ్ళందరూ కొట్టిన, ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఏమనరు, ఊ కొట్టాలి. అనగనగా ఒక రాజుగారికిట అనేక మంది భార్యలు ఉన్నారట. అంతేగా అంతమంది భార్యలు ఉన్నా కూడా ఆయనకు జాలక ఒక వేష కూడా ఆయనకు ఉందట. అయితే ఒకనొక రాజుగారి యొక్క భార్యలందరూ కూడా ఉండ్రాళ్ళ తద్ది అనేటువంటి ఇప్పుడు మనం చూసినటువంటి నోముని వాళ్ళ భార్యలందరూ కూడా కూర్చుని ఆ నోమును నోచుకున్నారట. అయితే ఆ విషయాన్ని ఆ నోట వినే ఆ వేష కూడా తెలిసిపోయిందట. తెలిసిపోయినప్పటికీ రాజుగారు ఆవిడ దగ్గరికి వెళ్ళేటప్పటికీ, నువ్వు పెళ్ళైన భార్యలతో అయితే ఉండ్రాళ్ళలో నోములు నోచించావు, నేను నన్ను పెళ్లి చేసుకోలేదు కాబట్టే కదా నాతో చేయించలేదని చెప్పి ఆయన నానా రకాలుగాను దుర్భాషలు ఆడిందట. అది ఆడేటప్పటికి ఆ మహారాజు గారు, అయ్యో అట్లాంటిది ఏం లేదమ్మా, నీ మీద ప్రేమ నాకు చాలా ఉంది కాబట్టి నువ్వు వెంటనే ఆ ఉండ్రాళ్ళ తద్ది చేసుకో, నేను కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేస్తాను, నువ్వంటేనే నాకు ప్రేమ ఎక్కువ, నీకేం సరుకులు కావాలో తెప్పించుకో అని చెప్పి ఒక సేవకుడిని ఆ వేసికి అప్పచెప్పేసి వెళ్ళాడట రాజుగారు. అయితే ఆ వేసినప్పుడు వాడికి చెప్తోందట సేవకుడికి, ఏముంటాయిలేండి నాకు కావాల్సిన వల్ల ఉప్పు గిప్పు బెల్లం గిల్లం కట్టెలు గిట్టెలు అంటూ సరుకులు చెప్పిందట. చెప్పేటప్పటికి పాపం ఆ సేవకుడు బజారుకి వెళ్ళాట, అవన్నీ కూడా కొనుక్కు వద్దామని చెప్పి వెళ్ళి వాడు ఎంతసేపటికి తిరిగి రాలేదట. అలా తిరిగి తిరుగుతూనే ఉన్నట్టు ఈలోపు బాగా పొద్దుపోయిందట. దాంతో ఆ వేశ్య ఇంట్లోనే ఉన్నటువంటి బియ్యపిండితోనే ఉండ్రాళ్ళను తయారు చేసుకుని 5 ఉండ్రాళ్ళని గౌరీదేవికి నివేదించి 5 ఉండ్రాలని ముత్తైదులకు వాయినాలుగా ఇచ్చుకుందట. అలా 5 ఏళ్ల పాటు అలా ఉండ్రాళ్ళ దత్తం చేసుకుని ఆ తర్వాత ఉద్యాపన చేసుకుందట. దాంతో ఆ ఆవిడ ఆ వేష ఉత్తమ గతులను పొందిందట. ఇది ఉండ్రాళ్ళ తద్ది కథ. ఏమ్మా చిన్నవే, 2 చిన్న కథలే. అది తర్వాత అట్ల తద్ది కదా, పట్టుకోండి, అలాగే పట్టుకుని వచ్చాను. ఇచ్చేస్తారా? సరే అయితే ఇచ్చేసుకోండి, అయిపోయింది. మీ ఇష్టం మామ, మీకు ఎట్లా ఆనవాయితీ ఉంటే అట్లా చేయండి. అది అమ్మవారికి ఇప్పించేసేయండి. అట్లా కాదు, ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క రకంగా వాళ్ళ ఆనవాయితీలు ఉంటాయి, అందుకోసం ఎట్లా ఉంటే అట్లా చేయండి. అక్కడ అమ్మవారి దగ్గర ఇది మీరే చుట్టుకోవాలి. అక్కడే ఉంది, అగ్గి పెట్టుకుని అగ్గి పెట్టవునా పట్టుకోండి, ఒకరు పట్టుకుంటే. ఎన్నిసార్లు చేయించిన ఈ వ్రతాలు మాకు కన్ఫ్యూజన్ కానీ, ఎందుకంటే మేము ఒక విధానం చెప్తాం, మాకు ఎట్లాగండి అంటే ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉంటుంది. అందుకనమ్మా మీ ఎట్లా అంటే అట్లా చేయండి అని చెప్పి. ఇప్పుడు ఆయన పంపించారనుకోండి, అది వండకుండా రోడ్లో పెట్టుకోవాలి కదా.
నేను అందుకనే రెండో కథ కూడా మొదలెట్టా. వీళ్ళు మళ్ళీ వాయిన ఇప్పించేద్దాం కదా అన్నారంటే మొదలెట్టా. దాన్ని నూనె పట్టించండి కొంచెం. కథ రెండో కథ ఎంతసేపు అమ్మా? అది ఎంతసేపు పడుతుంది? చుట్టుక్కన అవుతుంది. అది మా ఆవిడ తినేట్టుగా వీలుగా వేయండి. అందులో నెయ్యి ఏది పడితే అది వేయకండి, కడుపులో వికారాలు పడతాయి. ఇప్పుడు వచ్చే నెయ్యిలన్నీ ఏవి మంచిగా ఉండట్లే, ఆవు నెయ్యిలన్నీ. ఉరిగా ఒక చెంచా ఒక చుక్క వేయండి ఆవు నెయ్యి. అక్కదలమ్మా ఎంతసేపు రెండో కదా. అక్కడ ఫ్యాన్ అంటే కట్టేయండి. అక్కడే ఆ గదిలో ఒక తిరుగుతుంది. ఇక్కడ పెడితే నేను అడ్డం ఉంటాను. ఆహా, ఇక్కడ పెడితే అడ్డం ఉంటారులే పూజారి గారు. ఇక్కడ పెట్టి వెలిగించండి అమ్మా. అప్పుడు పెట్టి వెలిగించండి. ఎవలేదుగా వాయన కాటుతాను. అగ్గిపెట్టి వెలుగుతూ ఉండగా ఈ కిరణంతా తడి కదా ఇది. అది వెలుగుతూనే ఉంది. ఇలా ఉంటుంది. పువ్వు కాడ అనుకోండి. ఆవిడకి వాయనం చూపించండి అమ్మ. అమ్మ చెప్పండి అమ్మ, అమ్మవారికి చెప్పినట్టుగా ఇస్తున్నామ్మ వాయనం. ఇది వాటర్ని వాటర్ గిన్నె అది దాన్ని టచ్ చేసి లేచి నుంచండి అమ్మ, తేలిగ్గా ఉంటుంది. అది పొంగుతూ తినే దాంతో పట్టుకుని అట్లా పెట్టుకోవాలి. చెప్తాను, మామూలుగా లేదు టాస్క్ మీకు. టచ్ చేయండి సరిపోతుంది. అంటే అమ్మవారికి చెప్పండి ఇస్తున్నమ్మ వాయనం, ఆవిడ పుచ్చుకుంటున్నమ్మ వాయనం, అమ్మాటికి ఇస్తున్నమ్మ వాయనం, అమ్మాటికి పుచ్చుకుందమ్మ వాయనం. ఈ వాయనం నా వాయనం పుచ్చుకున్న వనిత ఎవరు? ఆవిడేం చెప్తుంది, నేనే మాంగళ్య గౌరిని అని ఆవిడ చెప్తారనమాట. ఆవిడ కూడా చెప్పినట్టుగా మీరు భావన చేసుకోవాలి. చేసుకుని పక్కన అమ్మా అక్కర్లేదమ్మా, టచ్ అయితే చాలు. అది ఎందుకు ఇస్తావంటే ఇది అమ్మవారికి అన్నం పెట్టావు, తాగడానికి మంచినీళ్ళకి ఇబ్బంది పడకూడదని ఇది పెట్టింది సపోర్ట్. అది పెట్టుకోండి, దాన్ని కాపాడుకోండి, దాన్ని చూసుకుంటూ ఉండండి. మళ్ళీ తోరం తీసుకుని పట్టుకోండి.
మెల్ది అట్లా వేసుకో ముడేయకుండా ఊరికే పై పైన అయినా అట్లా వేసేసి ఫ్రీగా కూర్చోండి. అది కూడా ఆకారం కూడా 6 ముళ్ళు వేయాలి. 5 వేసారు ఉన్నాయి. అటు మూడు ఇటు మూడు వేసుకున్నాం. అటు మూడు ఇటు మూడు ఒకటి కాడి మూడు వేసినా పర్లేదు. అదేనా ఇక పూలు మాల కట్టినట్టు కాకుండా ఇటు పెట్టమని వేసేసి దాంట్లో పెట్టేసి అంతే. అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారట. రాజుగారు ఆల్రెడీ 3 ఉన్నట్టున్నాయమ్మా, నువ్వు 3 చుట్టుకుంటే సరిపోతుంది. అట్ల దద్ది నోము కదా. అనగనగా ఒక ఊరికి ఒక రాజ్యానికి ఒక రాజుగారు ఉన్నారట. రాజుగారికి మంత్రి సైన్యాధిపతి అందరూ ఉన్నారట. వీళ్ళందరికీ కూడా ఆడపిల్లలు ఉన్నారట. ఈ ఆడపిల్లలు ముగ్గురు కూడా చక్కగా అల్లారుముద్దుగా ఒకే వయడు వాళ్ళు అవడంతో చక్కగా ఎంతో సంతోషంగా ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ పెరుగుతున్నారట. ఈ రాజుగారి యొక్క కుమార్తె పేరు సునామా అట. అయితే ఆ పిల్లకి ఎక్కడో విందట. ఏమనంటే అట్లదద్దు నోము చేసుకుంటే గనక ఆరోగ్యవంతుడైనటువంటి మొగుడు వస్తాడని చెప్పి పెద్దవాళ్ళు చెప్తుంటే విందట. విన్న తర్వాత తను కూడా తన ఈడ పిల్లలతో కలిసి అట్లదద్దు నోముని పట్టిందట. నోవు చేసుకుందామని చెప్పి పట్టిందట. అయితే ఆ అట్లదద్దు నోము కల్లా ఏమిటయ్యా అంటే పగలంతా పచ్చి మంచినైనా ముట్టకుండా ఉపవాసం ఉండాలట. అట్లాగే ఉందిట. కాకపోతే ఆ పిల్ల సునామ రాజుగారి కూతురు అవటం వల్ల అత్యంత సుకుమారమైనటువంటి పిల్ల కదా. దానివల్ల పగలు 4వ జాము కల్లా కూడా నీరసపడిపోయిందట. అది చూసినటువంటి వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా కంగారు పడిపోయారట. అయ్యో చల్ల ఏమిటి ఇంత నీరసపడిపోయింది, పురోదపి పడిపోతుందేమని భయపడుతున్నారట. అలాగే అయితే వాళ్ళకి ఆ విషయం తెలిసిందట. ఎందుకు ఉపవాసం ఉంది చెల్లాయి అంటే ఇట్లా అట్లదద్దు నోము పట్టింది, దానికోసమే ఉపవాసం ఉందని చెప్పి తెలుసుకున్నారట. అయితే చంద్రోదయం చూసే వరకు ఎంగిలి పడకూడదు అనేటువంటి నియమం ఆ నోముకు ఉంది కాబట్టి ఇప్పుడు పొద్దున 10ంటికే నా చెల్లెలు నీరసించిపోయింది, ఇంక చీకటి పడి పిల్ల చంద్రుడు కనపడే వరకు నా చెల్లెలు ఉండగలదా లేదా అని చెప్పి కంగారు పడిపోయారట. కంగారు పడిపోయి ఆ చెల్లెల మీద ఉన్నటువంటి ప్రేమతో ఏం చేశారయ్యా అంటే చెరువులో ఉన్నటువంటి చింత చెట్టుకి ఒక అద్దాన్ని కట్టి దానికి ఎదురుగా కొంచెం దూరంలో ఒక పెద్ద అరటి కుప్పని తగలబెట్టి చెల్లెల్ని నిద్ర లేపారట. తట్టి లేపి అదిగో చెల్లి అద్దంలో కనిపించేటువంటి ఆ అరటి కుప్పల మంటను చూపించారట. చూపించి అదిగో చెల్లి చంద్రుడు కనపడ్డాడు కాబట్టి నువ్వు లేచి గబగబా ఏమన్నా తినమ్మా అని చెప్పేశారట. దాంతో అద్దంలో కనిపించేటువంటి ఆ మంటను చూపించి అదే చంద్రుడు చెప్పేటప్పటికి చంద్రోదయం అయిపోయింది అనుకుని అన్నదమ్ముల మాటలు నమ్మి చంద్రదర్శనం చేశానని తృప్తిపడి సునామా ఎంగిలి పడిందట. అలా ఎప్పుడైతే ఆ పొరపాటు జరిగిపోయిందో అమ్మాయికి తెలియకుండానే కాలం గడుస్తోందట. సునామీకి పెళ్ళిడు వచ్చిందట. పెద్దవాళ్ళందరూ కలిసి ఆమెకి ఆమె తోటి పిల్లలకి కూడా చక్కటి సంబంధాలు పెళ్లి సంబంధాలు చూడటం మొదలెట్టారట. అయితే మిగతా మంత్రి కుమార్తెలకి సైన్యాధ్యక్షుల కుమారులకి కూతుళ్ళకి అందరికీ కూడా చక్కగా అందగాలైనటువంటి భర్తలు దొరికారట. అయితే ఈ అమ్మాయికి మాత్రం సునామీకి మాత్రం ఎన్ని సంబంధాలు చూసినా కూడా ముసలి పెళ్లి కొడుకులు వస్తున్నారు కానీ ఒక్క పడుసువాడు కూడా అమ్మాయికి భర్తగా అనుకూలంగా రావడం లేదట. దాంతో ఆ పిల్ల చాలా ఏడుస్తోందట. ఇంకొన్నాళ్ళు ఆగితే ముసలిమతకాన్ని కూడా చూడకుండా పెద్దవాళ్ళు తనకి ఎవరికో ఒకరిని కట్టపెట్టేస్తారని భయపడిపోయి ఒక రోజున ఎవరికీ చెప్పకుండా ఊరి చివరిలో అడవిలోకి పారిపోయిందట. ఇంకా అలాగోలా అంటించేస్తారు, ఒక ముసలోని నాకు తగిలిచ్చేస్తారని చెప్పి భయపడిపోయి మా పిల్ల బెదిరిపోయి అడవిలోకి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయి అదృష్టవశాత్తు ఆ రోజు రాత్రి లోక సంచారం కోసం పార్వతీ పరమేశ్వరులందరూ కూడా అన్ని ఊర్లు తిరుగుతున్నారట. తిరుగుతూ అడవి దగ్గరికి వచ్చారట. వచ్చేటప్పటికి అమ్మాయిని చూసేటప్పటికి అమ్మాయిని పలకరించి ఏమిటమ్మా ఎక్కడున్నావు, ఏం జరిగింది అంటే ఆ దంపతులిద్దరిని చూసి అమ్మాయి ఏడుస్తూ చెప్పిందట జరిగిందంతా కూడా. చెప్పేటప్పటికి వెంటనే స్వామివారు చెప్తున్నారట, అమ్మాయి నువ్వు అట్లదద్దు నోవు పట్టి ఉపవాసం ఉండలేక స్పృహ తప్పావు. అప్పుడు నీ అన్నయ్యలు నీ మీద ఉన్న ప్రేమతో అరటి కుప్పని నిప్పు పెట్టి ఆ మంటని అద్దంలో చూపించి అదే చంద్రమణి అని చెప్పి నమ్మించారు. అది నమ్మి నువ్వు చంద్రోదయం కంటే ముందే ఎంగిలి పడ్డావు. దాంతో నువ్వు పట్టినటువంటి నోము ఉల్లంఘన జరిగిపోయింది. అందువల్లనే నోము సరిగ్గా నోచిన నీ మిత్రులందరికీ కూడా పడుసు ముగ్గులు లభించి నీకు మాత్రం ముసలి సంబంధాలే వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళి మరలా నోమును పట్టి సరిగ్గా కనుక నోచుకుంటే తప్పనిసరిగా నీకు తగిన యువకుడితో పెళ్లి జరుగుతుందని చెప్పారట.
దాంతో ఆ సునామ అనేటువంటి రాజకుమారి ఆనందపడిపోతూ గబగబా ఇంటికి మరలా వచ్చేసి ఈసారి అతి శ్రద్ధతో భక్తి శ్రద్ధలతో అట్లది నోచుకుంది. తత్ఫలితంగా ఆమెకు కూడా అందగాడు ఆరోగ్యవంతుడైనటువంటి పడుచువాడితో పరిణయం అయిందట. సునామ భర్తతో సుఖంగా కాపురం చేసుకుంటోందట. ఇది అట్ల తద్ది నోము కథ. అమ్మవారికి ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే పూజ పూర్తి చేద్దాము. ఆ తర్వాత మొత్తాదులందరికీ కూడా ఇచ్చుకుంటాం. సేమ్ ఇందాకట్లాగానే ఈ చెంబు పొంగుతో పట్టుకుంటూ మోకాళ్ళ మీద కూర్చోవాలి. ఇప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆవిడ ఎదుర్కొండా కూర్చున్నట్టుగా మన మనసులో భావం చేసుకుని చెప్పటమే. చెప్పండి. మళ్ళీ ముమ్మాటికి ఇస్తున్న వాయనం. నా వాయనం పుచ్చుకున్న వనిత ఎవరు? నేనే మాంగళ్య గౌరిని, గౌరీ పార్వతిని. ఇప్పుడు నైవేద్యాలన్నీ కూడా పెట్టండి ముందు. పాయసం, సలివడి, వడపప్పు అన్నీ కూడా. పెట్టుకొని పాయసం వస్తున్నారమ్మా. వెళ్తున్నారా? ఇంతవరకు పెట్టించారు. అందుకోసమే అడిగాను. అప్పుడే అది కూడా చుట్టేసి అది కూడా జాగ్రత్త. అమ్మో అట్లా వేసుకొని ఉంచుకో. వాయనాలు అయిపోయినాక చుట్టూ రెడీగా ఉన్నారు. పసుపులో వస్తున్నా మెలుగు వెళ్ళు.
ప్యాకెట్లో పసుపు కుంకుమ కావాలా మీకు? ఇక్కడైతే నా దగ్గర లేదు. నేను వెనకాల అపార్ట్మెంట్లోనే ఉంటాను. నేను అపార్ట్మెంట్లోనే ఉంటాను. ఏమ్మా ఉందమ్మా నూనె ఉంది. లేదమ్మా బయట కార్యక్రమాలే పెళ్ళిళ్ళు అన్నీ మొత్తం అమ్మా అన్నీ మొత్తం మంచిగా శుభ కార్యక్రమాలన్నీ చేస్తాం. రికార్డ్ చేశారండి, యూట్యూబ్లో పెడతారు. ఇంకా నైవేద్యం కోసం వెళ్ళారు. ఈ దీపం వెలుగుతుందా? సార్ చూడండి ఎలాగ అమ్మవారిని ఎదురు చూస్తూ కూర్చోండి. లేచి నుంచోండి మీరు. కాలు పక్క నీళ్ళు చల్లడానికి మీద కూడా అక్కడ పళ్ళ దగ్గర నుంచి అన్నిటి మీద కూడా ఓం భూర్భువస్వహత్సవతర్వరేణ్యం భర్గో దేవసదేమహే ధియాన ప్రచోదయాత్ ఋతంతో సత్యాన్ని ప్రశంసామి. ఓం మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. అవసరార్థం ముద్గర సకలాన్ని నివేదయామి. నేను చూపిస్తూ ఉండండి. ముద్గర సకలాన్ని నివేదయామి, గుడపిష్టం నివేదయామి, పొంగలిని నివేదయామి, గుడోదకం నివేదయామి, మహానివేదనం సమర్పయామి, అతిరస ఫలాన్ని నివేదయామి, కాశ్మీర ఫలాన్ని నివేదయామి, ద్రాక్ష ఫలాన్ని నివేదయామి.
ఒకసారి 5 సార్లు అలా చూపించండి. ఓం ప్రాణాయ నమః, ఓం అపానాయ నమః, ఓం వ్యానాయ నమః, ఓం ఉదానాయ నమః, ఓం సమానాయ నమః, ఓం బ్రహ్మణాయ నమః. మళ్ళీ అన్నిటి మీద కూడా నీళ్లు చల్లండి ఒకసారి. మధ్య మధ్య పానీయం సమర్పయామి, అమృత విధానమసి ఉత్తర బోధనం సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొంచెం వాటి జరిగా తాంబూలాన్ని ముట్టుకోండి. పూగి ఫలేశ కర్పూరై నాగవల్లి నలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతం మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల చరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కర్పూర దివ్య నీరాజనం చూపించండి మొత్తానికి. ఓం అఘోరేభ్య ఘోర ఘోరధరేభ్య సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఓం వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం నమస్తు భారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా వ్యవధన్యదాస్తే. ఓం మాంగళ్య గౌరీ ఫస్ట్ నీళ్లు తిప్పాలి. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. ఆనంద కర్పూర దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ హర శంభో శంకర హర హర మహాదేవ. కాసిన పువ్వు కాసిన అక్షంతలు పెట్టుకోండి. పువ్వే పట్టుకోండి, ఒక్క పువ్వు పెట్టుకోండి పర్వాలేదు. మా అందరూ కూడా తీసుకోవచ్చు, అక్షంతలు తీసుకోండి. ఓం యస్వదేప్రేతో భూత్వా జుహ్య ఆదాచవన్వహం జర పంచదశ మంత్రపుష్పం, అందుకని అక్షంతలు పెట్టుకోవచ్చు. ఓం యస్వదేప్రేతో భూత్వా జుహ్య ఆదాచవన్వహం జర పంచదశ శ్రీకామసత్తం జపేదానందకర్తమచ్చైవాశిక్లీతాయత విశ్రుతా ఋషయస్తేత్ర పుత్ర స్వయం శ్రీరేవ దేవతా పద్మారణే పద్మభూరు పద్మాక్షి పద్మసంభవే త్వమాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం అస్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం మే దుషతాం దేవీం సర్వకామార్థసిద్ధే పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్తస్వాజావిగోరతాం చంద్రాభాం భవతి మాతా ఆయుష్మంతం కరోతు మాం చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మి ఉపాస్మహే. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః ధనమింద్ర బృహస్పతిర్వరుణం ధనమస్నుతే వైనతే యసోమం వ్యవసోమం వ్యవతివృత్రః సోమం ధనస్య సోమినా మహ్యం దధాతు సోమినీ న క్రోధో న తమాశ్చర్యం న లాభో న శుభామతిః భవంతి కృతపుణ్యానం భక్తానాం శ్రీసోక్తం జపేత్ సదా వర్షంతు తే విభావరీ దివో భృత్య విచ్యుతః రోహంతు సర్వబీజాన్యమ బ్రహ్మ విశోజహి పద్మప్రియే పద్మిరి పద్మహస్తే పద్మాలయే పద్మదలాయ యతాక్షి విష్ణుప్రియే విష్ణువనానుకూలే त्वत्पादपद्मं मयि सन्निधस्वायासा पद्मासनस्था विपुलघटितटी पद्मपत्रा यथाक्षी गम्भीरावर्तनाविधनभरणमितशुभ्रा वस्त्रोत्तरैः लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्रमणिगणखचितैः स्नापिता हेमकुम्भैः नित्यं सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्तां लक्ष्मीं क्षीरसमुद्रराजनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेवमृतां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धमहद्ब्रह्मेन्द्र गङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयर्लक्ष्मी सरस्वती श्रेयर्लक्ष्मीर्वरलक्ष्मी च प्रसन्नामं सर्वदा वराङ्कुशोपाशमभेदमुद्रां करैर्वहन्तीं कमलासनस्तं बालार्ककोटिप्रतिभां त्रिनेत्रं भजेऽहमम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। ओम मांगल्य गौरी देवताभ्यो नमः। तव पादारविन्दयोः सुवर्ण दिव्य मंत्रपुष्पं समर्पयामि। कलकत्तु न करने से మంత్రపుష్పం సమర్పయామి. 3 ప్రదక్షిణాలు చేయండి నిదానంగా. యాని కాని చ పాపాని జన్మ అంతర్గతాని జాతాని తాని ప్రశ్నంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపహం భవాద్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. పునః పూజాంచ కరిష్యే. అక్షంతలు తీసుకుని పూజ చేస్తూ ఉండండి. కలసం దగ్గరికి వచ్చి ఇట్లా రండి. కాసిన అక్షం అదిగా జరపండి జరపండి జరపండి. అక్షంతలు పూజ అక్కడికి వెళ్ళినట్టుంది వాళ్ళ దగ్గర తీసుకోండి అక్షంతలు. మా అక్షంతల బౌల్ ఇవ్వండి ఒకసారి. ఇందాక బౌల్ గిన్నెను బౌల్ బౌల్ తీసుకుని పూజ చేస్తూ ఉండండి చెప్పే వరకు కూడా. పునః పూజాంచ కరిష్యే. ఛత్రమాచ్ఛాదయామి చామరం వీజయామి గీతం ద్రావయామి నృత్యం దర్శయామి అందల్గానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి
సమస్త శక్తాపచార భక్తాపచార మంత్రోపచార శాస్త్రోపచార రాజోపచార పూజాం సమర్పయామి यस्य स्मृत्याज नामके तव पूजा क्रिया ऋषियोन्योनं संपूर्ण दायाति सत्या वंदे परमेश्वरी చెప్పండమ్మ నమస్కారం చేసుకుని మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తతస్తుతే అనయా ధ్యాన ఆవాహన షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మ సర్వం శ్రీ నీళ్లు వదిలేసేయండి అక్షతలు అక్కడ అమ్మవారి మీద వేయండి सर्वं श्री मांगल्यगौरी देवता सुप्रीता सुप्रसन्ना वरदा भवतु मांगल्यगौरी देवता प्रसादं यजमानं शिरसा गृह्णामि शतमानं भवति शतायुः पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति शतमानं भवति शतायुः पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति सुमंगली भव सत्य सावित्री भव मनोवाचा फलसिद्धिरस्तु नमस्कारं చేసుకుంటే జరిగితే వాళ్ళ చేతిలో ఉన్న అక్షంతలు కూడా ఇక్కడ వేసి నమస్కారం చేసుకుంటారు వాళ్ళందరూ కూడా ఇంకెక్కడి నుంచి వాయనాలు వేసుకోవచ్చు పూజ లేచి వచ్చి ఒక్కొక్క అక్షంతలు వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి నైవేద్యాలు పల్లెలు పక్కన పెట్టుకోండి అమ్మ కాలుతో తొనుకుంటాం దేవుడికి పెట్టిన నైవేద్యం కదా కిందకి వెళ్ళావా అదే చెప్తున్నా వాయినాలు ఎక్కించేసి నుంచి వస్తుందమ్మా స్పెషల్ ట్రైన్ రామేశ్వరం టు ప్రయాగ్ గయా అవునా కూర్చోండి బట్టలు రెండమ్మ పెట్టేవాళ్ళు పెట్టారు మీరెప్పుడు సోమవారం అండి వారం పొద్దున ఏ బండికి నేను అక్కడ 10 రోజులు ఉంటాను ప్రతి సంవత్సరం అంతేనే శివరాత్రికి అక్కడే ఉంటాను ఇటు నుంచి అయినా అందుకోవచ్చు చూడు ఇటు నుంచి కుదరదా ఈసారి ఇటు నుంచి చేసుకోకూడదు
మరి పశుపతినాథ మరి అటు రావట్లేదు కదా, కొంచెం అంటే అటు నుంచే పట్టుకోండి. కొద్దిగా కూడా రావట్లేదు మరి. పెట్టించుకోండి. మళ్ళీ మీరు ఎదురు పెట్టండి కొట్టు. మా మీరు చేసుకున్నటువంటి నోముల అట్లదద్దే ఉండ్రాళ్ళ దద్దు నోము సందర్భంగా ఎవరండి పెట్టారు? ఆ, మీ ఆడపడుచు దంపతులు అయినటువంటి వాళ్ళ పేర్లు చెప్పండి. పుట్టపర్తి శ్రీనివాసరావు గారి దంపతులు చెల్లెలాగా, ఆయనకి చెల్లెలాగే అమ్మాయి చెల్లెల్ని ఆశీర్వదించిస్తున్నటువంటి పట్టు చీర, రవిక, పూలు, పళ్ళు, గాజులు మొదలైన ఆభరణాలన్నీ నన్ను ఓం దేవత్సవిత ప్రసవ అశ్వినో బాహుభ్యాం పూర్ణహస్తాభ్యాం. మీరు పెద్దవాళ్ళు అయితే అక్షంతలు వేయండి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియేంద్రియే ప్రతిష్టతి దీర్ఘ సుమంగళీ భవ మనోవాంఛా ఫల సిద్ధిరస్తు.